హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మేము అప్పాలు చేసామండి, గుళ్ళో నైవేద్యంగా ఇద్దామని చెప్పి. ఇక్కడ ఫ్రిస్కోలో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ ఉండిద్ది. మోస్ట్లీ యూఎస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందండి ఆ టెంపుల్. అంత ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడికి తీసుకుని వెళ్దాం అన్న విధంగా మేము అప్పాలు చేసుకున్నాం. అలాగే ఇంట్లో నైవేద్యంగా పెడదాం అని చెప్పి ఇక్కడ అదే అప్పాలు చేస్తున్నానండి. అప్పాలు చేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అవుతాము. అక్కడైతే ఆంజనేయ స్వామితో పాటు కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా ఉంటారండి. ఒక టెంపుల్కి వెళ్తే అందరి దర్శనాలు అయిపోతాయి. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి అరౌండ్గా 20 to 25-30 minutes పడుతుంది మేము అక్కడికి రీచ్ అవడానికి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పడుతుందండి. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇది మా జర్నీ అనమాట. ఒక 2 minutes వచ్చేలాగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాము. ఇదిగోండి, ఆలయం ప్రాంగణంలోకి వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళేసరికి మేము 20 minutes పట్టిందండి అరౌండ్గా. ఇది ఆలయ ప్రాంగణం అండి. అసలు మామూలు టైంలోనే, మామూలు ఫెస్టివల్ టైంలో ఈ గుడి అసలు ఖాళీ ఉండదు, ఫుల్ రష్గా ఉంటారు. అలాంటిది వాళ్ళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇంకా అసలు మొత్తం కార్లతో నిండిపోయింది గుడి అంతా కూడా, గుడి ప్రాంగణం అంతా. ఇది వర్షం పడుతుందండి. ఇది ఆలయ ధ్వజస్తంభం అండి. దర్శనం చేసుకోండి. హనుమంతుల వారి వాహనము వంట. ఇక్కడ రామాయణంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ, హనుమంతుల వారి ముఖ్య ఘట్టాలన్నీ ఇక్కడ వాల్ పెయింటింగ్స్ లో మొత్తం గుడి మొత్తం అలంకరించారండి. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం దర్శనాలు చేసుకోండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి కళ్యాణం జరిపారండి. మాకు ఆంజనేయ స్వామి దర్శనంతో పాటు మిగతా దేవుళ్ళ దర్శనాలు కూడా బాగా జరిగినాయండి. ఈ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు మాతో పాటు మీ అందరికీ కూడా లభించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.